నమస్తే. స్థానిక ఎన్నికలకి సర్కార్ సంసిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటీవల ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, మంత్రులు ఇస్తున్నటువంటి ఇంటు కావచ్చు, ఒక పక్కన గ్రామ పంచాయతీలలో పేరుకుపోయినటువంటి సమస్యలు కావచ్చు, వీటన్నిటి పట్ల ప్రభుత్వం అంతా కూడా ఆలోచించి ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలని ముఖ్యంగా గ్రామాలలో ఉండేటువంటి సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలని పెట్టాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి ఇప్పటికే ముహూర్తం ఖరారు చేస్తున్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు ఈ సంబంధించినటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా ఎన్నికల యొక్క నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో సంసిద్ధంగా ఉండాలి పార్టీ శ్రేణులు. గ్రామాలలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సమైక్యంగా పనిచేయాలి. ఏదైనా గ్రూప్ తగాదాలు ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా వాటిని సాల్వ్ చేసుకోవాలి. రానున్నటువంటి ఎన్నికల్లో ఉమ్మడిగా మరి ప్రభుత్వం నిలబెట్టారు. ముఖ్యంగా సర్కారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపే లక్ష్యంగా 100కు 100% మరి పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులని, పార్టీ ప్రపోజల్ చేసినటువంటి అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి వాళ్ళు ఒక పక్కన తెలంగాణలో ఉన్నటువంటి అధిష్టానం అంతా కూడా ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానమైనటువంటి దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక పక్కన మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే కేవలం ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలే కాదు, మరో పక్కన జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఇవి ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సవాళ్ళు. ఈ సవాళ్ళను ఎదుర్కొనేందుకు మరి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమైనట్టుగానే తెలుస్తూ ఉన్నది. అధికారులు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ముందుగా సంబంధించినటువంటి ఎన్నికలు పెడితే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్కు లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికలకు కనుక ముందుగా వెళ్ళినట్టయితే ప్రభుత్వానికి కలిసి వచ్చేటువంటి అంశం ఉంటుందన్నటువంటి దానిపైన తర్జన భర్జన అయినలు కొన్ని రోజుల పాటు. కానీ చిట్ట చివరికి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలని మొట్టమొదటిగా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగానైతే తెలుస్తూ ఉన్నది. ఇప్పటికే ఒక పక్కన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రాజీవ్ యువ వికాసం పథకం కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇటువంటి వాటిపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఎన్నికల్లో ఎట్లయినా కానీ లబ్ధి పొందాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ఇటీవల వారం 10 రోజులలో ఖచ్చితంగా రైతు భరోసా పైసలు కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఒక పక్కన లోటు బడ్జెట్ అని చెప్పుకుంటూనే మరో పక్కన 7,000 కోట్ల రూపాయలని ఈ రైతు భరోసా కోసం ప్రభుత్వం సమకూర్చి ఈ వారం 10 రోజులలో రైతుల యొక్క అకౌంట్లలో రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సంసిద్ధమైందంటే ఒక పక్కన ప్రభుత్వం ఈ ఎన్నికల కోసం ఖచ్చితంగా అన్ని రకాల అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో అన్ని ఎకరాలకి సాగు చేసినటువంటి భూములన్నిటి కూడా మేము రైతు భరోసా వేస్తామని చెప్పి కేవలం 4 ఎకరాలకు వరకు మాత్రమే స్టాప్ చేసి పైసలు లేవని చెప్పేసి చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఆ పైసలనే విడుదల చేయలేకపోగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ రైతు భరోసా పైసలు విడుదల చేస్తామంటే ఈ ఎన్నికలకు అన్ని రకాలుగా సంసిద్ధమైపోయినట్టుగానే మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉన్నది. నిన్న మొన్న ముఖ్యమంత్రి అలాగే మంత్రి సీతక్క గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే ఈరోజు ఒక అడుగు ముంగటికేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటిది ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పుకుంటూనే ముందుగా జడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఈ ఎన్నికల తర్వాతనే జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఈ ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీ అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అలాగే మున్సిపల్ ఎన్నికలు సైతం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే నిర్వహిస్తామని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టడం జరిగింది. అంటే ముందుగా ఎందుకోసం ఒక పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్నే ఎందుకు ముందర పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముందుగా అంటే చాలా రోజులుగా దీనికంటే ముందు నుంచే పెండింగ్లో ఉన్నటువంటిది గ్రామ పంచాయతీలో సర్పంచుల యొక్క పాలన అయిపోయి కేవలం ప్రత్యేక అధికారుల పాలన మాత్రమే నడుస్తూ ఉన్నది. రానున్నటువంటి ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ ఆగిపోయి ఒక పక్కన గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ఎక్కడికక్కడ కూడా అభివృద్ధి అంతా కూడా ఆగిపోయింది. మరి ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెట్టి దాని తర్వాత కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, మరో పక్కన చేస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఉద్దేశిస్తూ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని
ముఖ్యంగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలనే మొదలు నిర్వహించాలన్నటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళ యొక్క ఆ ప్రభుత్వమే నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటేనేమో ఎలాంటి గుర్తు ఉండదు, అది ఇండిపెండెంట్ గుర్తు. అది ఏ పార్టీ అభ్యర్థి నిలబడతా ఉన్నాడు, ఏ పార్టీ అభ్యర్థి అనేది కూడా ఎవరు ప్రపోజల్ చేసి అనేది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే పార్టీ గుర్తు. ఒకవేళ కనుక బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టేటైతే కమలం పువ్వు గుర్తు, అలాగే కాంగ్రెస్ నుంచి అయితే హస్తం గుర్తు, అలాగే బీఆర్ఎస్ అయినట్టయితే కారు గుర్తు పైన పోటీ చేయాల్సినటువంటి అటువంటి అభ్యర్థులు నిలబెట్టినట్టయితే అట్లాంటివి ఉండేది. కానీ సర్పంచ్ ఎన్నికలకు వచ్చిన తర్వాత ఎలాంటి గుర్తుండదు. ఎంతమంది నిలబడ్డప్పటికీ అంతమందికి ఇండిపెండెంట్ గుర్తులే ఉంటాయి. అంటే ఒకరికేమో బాల్ గుర్తు రావచ్చు, ఒకరికి బ్యాట్ గుర్తు రావచ్చు, ఒకరికి కప్పు గుర్తు రావచ్చు, ఒకరికి చైర్ గుర్తు రావచ్చు. సో ఇటువంటి గుర్తులు మాత్రమే ఉంటాయి సర్పంచ్ ఎన్నికలలో. పార్టీ గుర్తులు ఎక్కడ కూడా ఉండవు. కాబట్టి పార్టీ గుర్తు పైన పోటీ చేస్తే ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వానికి అదనంగా లాభం ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి భావన చాలా మంది ప్రభుత్వ పెద్దలు ఆలోచించినట్టుగా తెలుస్తా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలైన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైనా కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఎప్పుడు నిర్వహించాలనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుగా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కనుక నిర్వహిస్తున్నట్టయితే ఈ ఎన్నికలకు మాత్రం జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా కూడా పార్టీల గుర్తుతో పోటీ చేయాలి. ఎంపీటీసీగా పోటీ చేయాలంటే ఏ పార్టీ అభ్యర్థి నిలబెడితే ఆ సంబంధించినటువంటి పార్టీకి ఆ అభ్యర్థికి ఆ గుర్తు వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థికి అలాగే హస్తం గుర్తొస్తుంది, బీఆర్ఎస్ నుంచి అయితే కారు గుర్తొస్తుంది. కానీ సర్పంచ్ ఎన్నికలకు అట్లా ఉండదు. కాబట్టి ఇప్పుడు ముందుగా గుర్తులపైన పోటీ చేసేటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో జడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికలు, ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇట్లా వచ్చేటువంటి రిజల్ట్స్ ఆధారంగా పార్టీ గుర్తులపైన వచ్చేటువంటి ఈ యొక్క రిజల్ట్స్ ఆధారంగా దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయినట్టయితే ప్రభుత్వానికి ఇంకా కొంత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతో ఉన్నారు. ఇక ముందుగానే ఒకవేళ సర్పంచ్ ఎన్నికలు కనుక నిర్వహించినట్టయితే కొంత దీంట్లో వచ్చేటువంటి ఫలితాల ఆధారంగా ఒకవేళ పార్టీల గుర్తులు కాకుండా నిర్వహించేటువంటి ఎన్నికలు కాబట్టి దీంట్లో ఒకవేళ కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉన్నట్టయితే అది కొంత మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల పైన పడుతుంది. అందుకని చెప్పేసి ముందుగానే జడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల పైన కనుక పోటీ చేయించినట్టయితే ఇది కొంత ఈజీగా ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి ఒక పక్కన ఇప్పటికే ఎన్నికల పైన కూడా కసరత్తులు చేస్తూ ఉన్నారు. మరొక వారం లోపట్ల ఈ రాష్ట్ర క్యాబినెట్ కూడా భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్యాబినెట్లో ఒక స్పష్టమైనటువంటి డేట్ను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే ఒక వారం ముందే ఎన్నికల కంటే ఒక వారం ముందే షెడ్యూల్ ప్రకటిస్తారు ఏ డేట్లో నిర్వహించాలన్నటువంటి దానిపైన జడ్పీటీసీ ఎంపీటీసీ లేకపోతే సర్పంచ్ అనేది. కానీ ఈ రోజు మంత్రి వారి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించిన తర్వాతనే మిగతా సంబంధించినటువంటి ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. అదే ఒకసారి చూడొచ్చు. ఒకసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల పైన ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్నారు. క్యాబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపైన కూడా స్పష్టత ఇస్తామని చెప్పడం జరుగుతుంది. మరో వారంలో అంటే ఇప్పుడున్నటువంటి ఈ నెల చివరంటే ఇంకొక 15 రోజులే ఉండేది. అంటే ఈ వారం లోపట్ల రాష్ట్ర క్యాబినెట్ అంతా కూడా భేటీ అయ్యి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలపైన ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలి, ఏ ఎన్నికలను మొదలు పెట్టాలి, ఏ ఎన్నికలకు వెళ్తున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంత లబ్ధి ఉంటుంది, కొంత అనుకూలంగా ఉంటుంది అన్నటువంటి దానిపైన ఈ క్యాబినెట్లో చర్చించి ఆ డేట్లను కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక సవాల్గానే చెప్పుకోవచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు. అలాగే మొన్న జరిగినటువంటి ఏదైతే ఎంపీ ఎలక్షన్స్, దీనికంటే ముందు జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్ 8 సీట్లకు పరిమితం కావడం, మరో పక్కన ఇప్పుడు జరిగేటువంటి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా నిర్వహించేటువంటి ఎన్నికల పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ సైతం కూడా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి అందరి నేతలతోటి ప్రతిరోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒకరోజు ఒక జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి
కీలకమైనటువంటి నేతలతోటి ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంసిద్ధం కావాలి. ఎక్కడైనా కానీ చిన్న చిన్న తేడాలు ఉన్నా, ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉన్నా కానీ ఇమ్మీడియట్ గా సర్దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సంబంధించినటువంటి ఎన్నికలను ఒక రెఫరెండంగా తీసుకొని మీరు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు ఈ పూర్తి బాధ్యతలను అప్పగిస్తాను. అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక విషయం నుంచి వాళ్ళు గెలిచేంత వరకు ఖచ్చితంగా వాళ్ళు లోకల్లోనే ఉండాలి, వాళ్ళు స్థానికంగానే ఉండి వాళ్ళ అభ్యర్థుల యొక్క గెలుపు కోసం కృషి చేయాలని చెప్పేసి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీకు రానున్నటువంటి ఎన్నికల్లో ఈ సంబంధించినటువంటి ఫలితాలే మీ భవిష్యత్తు పైన కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా దీంట్లో స్ట్రిక్ట్గా పనిచేయాలి. మళ్ళీ ఎవరు కూడా హైదరాబాద్ రావద్దు. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని పూర్తి అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు గ్రామాలలో తిరగండి, ప్రజలు సంక్షేమ పథకాలపైన, గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలపైన కానీ గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలపైన కూడా ఖచ్చితంగా ప్రజలకి వివరించేటువంటి ప్రయత్నం చేయండి. రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి గ్రామాల్లో తిరగాల్సినటువంటి అవసరం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర మంత్రులపైన, ఇన్ఛార్జ్ మంత్రులపైన, అలాగే లోకల్లో ఉన్నటువంటి లీడర్లపైన ఉంటుంది. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేసేటువంటి వ్యక్తులకి రానున్నటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది, పదవులు కూడా ఉంటాయి అన్నటువంటి కొంత ఆశ కూడా చూపేటటువంటి ప్రయత్నం అయితే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే కూడా స్పష్టం చేస్తా ఉన్నది. చూడాలి ఈ సంబంధించినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో, అలాగే సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కనబడుతుందా. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాలను చూస్తారా, లేకపోతే ఇది ఫెయిల్యూర్గా చూస్తారా, ఇది కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కంటే భిన్నంగానే పనిచేసింది అన్నటువంటి అభిప్రాయాన్ని ఈ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లే ఇది ఒక రెఫరెండంగా అయితే చూసుకోవచ్చు. అన్ని పార్టీలు సైతం, ఒక పక్కన బీజేపీ పార్టీ ఆ విధంగానే రానున్నటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల్లో గెలవాలన్నా, ఆ ఎన్నికల్లో ప్రజల దగ్గర నుంచి కొంత పాజిటివ్ అయినటువంటి పాజిటివ్గా ఆ పార్టీ వైపు ఉండాలన్నా కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించినటువంటి స్థానాల్లో సైతం కూడా ఎక్కువ స్థానాలు గెలిచేటువంటి విధంగా బీజేపీ పార్టీ పావులు కదుపుతా ఉన్నది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే మరొక పక్కన జనాల్లోకి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారెంటీల అమలు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది అన్నటువంటి అభిప్రాయాన్ని జనాల్లోకి వివరించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు రానున్నటువంటి ఒక నెల పాటు, అంటే ఇంకొక నెలలో పట్ల ఈ ఎన్నికలు కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ముందుగా వచ్చే నెల మొదటి వారంలో గ్రామ పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పూర్తి అయిపోతే రెండో వారంలోనే, అంటే ఒక వారం గ్యాప్లోనే నెక్స్ట్ సర్పంచ్ ఎన్నికలు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో నెల లోపట్ల మొత్తం ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా పూర్తి అయిపోతుంది. కాబట్టి ఈ నెల లోపట్ల ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలు గెలిపే లక్ష్యంగా గెలుపు గుర్రాల కోసం వెతుకులాట అయితే మొదలు పెడతా ఉన్నాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీలో ఒక వాతావరణం అయితే, ఒక సందడి వాతావరణం అయితే కనబడతా ఉంది. ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ రాబోతుంది అన్నటువంటి ఆ తరుణంలో చాలా మంది మాత్రం ఆ వైపుగా ఆలోచిస్తా ఉన్నారు. కానీ ఇంకొక పక్కన బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఇది పెండింగ్నే ఉంది. 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ పెట్టాలని చెప్పేసి బీసీలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లు ఏదైతే తెలంగాణలో సంబంధించినటువంటి చట్టసభల్లో ఆమోదం పొంది ఆగిపోయిందో అది అట్లే పెండింగ్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ తరపు నుంచి 42% రిజర్వేషన్లను మేము బీసీలకు పార్టీ తరపు నుంచి కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. మరి మిగతా పార్టీలు బీసీలకు అట్లాంటి వ్యవహారం ఉంటుందా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అవకాశం అయితే ఉన్నది. మొత్తానికైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన ద్వారా ముందుగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టిన తర్వాతనే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.